అమ్మా మీద ఇల్లు వచ్చాక చెప్పమ్మా ఏమా కిందకా బాగున్నారా జాగ్రత్త అంతా సైకిల్కి ఆశీర్వదించాలి ఏమ్మా మీకు కోవిడ్ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు నేనే అంతేనా ఏమ్మా బాగున్నారా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏమ్మా కోవిడ్ టైంలో మీ ఇళ్ళన్నీ తిరిగి కిట్లు ఇచ్చి అందరికీ కూడా ఆదరించాం. అదేవిధంగా వరదలు వస్తే ఒకసారి కాదు ప్రతి 3 రోజులకు ఒకసారి నిత్యావసరాలు సరుకులు కాయగూరలు అన్ని సంచులతోటి మీ ఇంటికి పట్టుకొచ్చి మీకు ఇచ్చేవాళ్ళం. మళ్ళీ ఏటుగట్టు దిగిన మళ్ళీ భోజనాలు పెట్టట్లేదని అంటే మళ్ళీ ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ స్కూల్లో భోజనాలు పెట్టించేవాళ్ళం. అన్ని రకాలు కూడా అండగా ఉన్నాం ఏమ్మా. మరి మర్చిపోకండి మీరందరూ కూడా సైకిల్ గుర్తు ఏమ్మా. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆశీర్వదించమని అడుగుతున్నాం మేము. ఏమ్మా బాగున్నారా ఏమ్మా బాగున్నారంతా. మీకు వరదలు వచ్చినా ఏమొచ్చినా వచ్చి మిమ్మల్ని అందరూ పలకరించి ధైర్యం చెప్పి మీ అందరూ తిన్నారా ఉన్నారా అని మీకు పాల ప్యాకెట్లు కానించి అన్నీ మేమే పట్టుకొచ్చి ఆ రోజు అన్ని పిల్లలకి బిస్కెట్లు కానించి అన్నీ అందజేసాం ఏమ్మా. మర్చిపోకండి మరి ఏమ్మా. కష్టగా అయ్యో ఎందుకు దండలు అయ్యాని ఓకే అమ్మా ఓకే మరి ఓకే 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 జాతి ఓకే అమ్మా. అవును తెలుసు మన మెంబరు. మా ఎలా ఉన్నారు బాగున్నారా ఏం బాబాయ్ మీరందరూ ఆశీర్వదించాలి ఏమ్మా. పేకల్లోతు నీళ్ళల్లో ఉంటే వచ్చి పలకరించి మీకు ధైర్యం చెప్పి ఏమ్మా నిత్యావసరాలు కాయగూరలు అన్నీ పట్టుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు ప్రతి 3 రోజులకి కూడా. ప్రభుత్వం వచ్చినా రాకపోయినా నేను ముందు వచ్చి మీకు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. మర్చిపోకండి అమ్మా. అమ్మా అందరూ ఆశీర్వదించాలంతా. మరి మీరందరూ వరదలే వస్తే పైన అంతా వేసుకున్నారు. అప్పుడు బరకాలతోటి ఇట్లతోటి రోడ్డు అంతా బరకాలతో వేసుకుంటే నేను అంతా వచ్చి పలకరించుకుని మీకు అన్ని సరుకులన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళేవాడిని ఏమో. ప్రతి 3 రోజులకి ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవాడిని మీకు అందరికీ. మీ మా కుటుంబ సభ్యుల మాదిరిగా చూశాను మిమ్మల్ని అందరినీ ఏమో. ఆశీర్వదించండి అమ్మ అంతా. అమ్మా లేరమ్మా ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు చదువుకున్నావు అందరికీ చెప్పాలి పథకాలన్నీ. ఎక్కడ చదువుతున్నావు? ఏఎస్ఎన్ఎం కాలేజ్. ఎలాగ వెళ్తున్నావు? బస్సు పాస్ తీసుకుంటున్నావు. ఎంత పాస్ ఎంత? 300. ఎంత ఎన్ని నెలలు వస్తుంది? 1 మంత్కి 300 అంటే సంవత్సరానికి 3600 అంతేనా? మరి రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఆర్టీసీలో పాస్ అవసరం ఫ్రీ. తెలుసా నీకు? చూసావా పథకాలు? చూడు మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. రేపొద్దున నువ్వు హ్యాపీగా టికెట్ లేకుండా నువ్వు కాలేజీకి వెళ్ళి చదువుకుని మళ్ళీ ఇంటికి రావచ్చు. అమ్మనే నాన్నే నాకు 3000 కట్టండి అని మనం ఏమన్నా అడగక్కర్లా ఏమ్మా. సంతోషమే కదా, హ్యాపీ కదా. ఇది అందరికీ చెప్పమ్మా. లేరా? ఎందుకు లేరు? బయటికి లేరండి. కోయటా బయటికి మార్కెట్లో అమ్మా. సరే అందరికి చెప్పమ్మా. అందరికీ ఈ పథకాలన్నీ ఉపయోగపడి మీ అందరికి కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఎంత ఇసుక అన్నీ దోసేయాలని చూస్తే మనమే ఆ రోజు అడ్డుపడ్డాం. ఏటుకొట్టేది ధ్వంసం చేయాలని చూసినా అందరికీ అడ్డుపడి మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు ఏమ్మా.
అమ్మా అమ్మా బాగున్నారా? ఏం చేస్తున్నావు? ఏం చదువుకున్నావు? ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయింది. మరి చదువుకున్నావు కాబట్టి పథకాలన్నీ అందరికీ చెప్పాలి. ఏమ్మా రేపు మన ప్రభుత్వం వస్తే 18 సంవత్సరాలు నిన్నే కాబట్టి నీకు కూడా 18,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికి. ఏమో ఆర్టీసీ ఫ్రీ మహిళలకి, మీరు ఎక్కడికి ఎక్కిన టికెట్, గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా వస్తాయి ప్రతి సంవత్సరం కూడా. ఇట్లా ఎన్నో మీకోసమే అన్ని మంచి పథకాలు అన్నీ కూడా మన ఇంటికే వస్తాయి. ఏమో అమ్మకి నాన్నకి అందరికీ చెప్పి సైకిల్ గుర్తుకు ఓటేయించాలి. ఓకేనా? మీ గురించి కష్టపడి ఇంటింటిగా వచ్చి అడుగుతూ ఉన్నాం. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు కానీ, కోవిడ్ వచ్చినప్పుడు కానీ మీ దగ్గరికి వచ్చి మీకు ధైర్యం చెప్పి, మీకు సరుకులు ఇచ్చి, నిత్యావసరాలు ఇచ్చి, కాయగూరలు ఇచ్చి, ఏమా అన్ని రకాలు కూడా నేను ఆదుకున్నా ఆ రోజు అంతా కూడా. దయ గురించి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఏమో కష్టపడే వ్యక్తి. 8 అయిపోయింది, 18 వచ్చింది కదా. ఎవరు బూత్ కంటే కన్నారు అక్కడ? బూత్ కంటే కన్వీనర్ ఓటు రాయించి ఫామ్ 6 అప్లై చేయించాలి. చెప్తే పని అవదు, మీరు అప్లై చేయాలి. ఇప్పుడు పెట్టేసి బిఎల్ఓతో మాట్లాడి వెంటనే అప్లై చేసి ఆన్లైన్లో అప్లై చేయాలి. మళ్ళీ ఆన్లైన్లో చూసుకోండి బాధ్యత. వస్తామా? బాగున్నారా? గోదావరి పక్కన ఉన్నారు మీరు. ఏమ్మా లే కదా గోదావరి ఒడ్డున ఉన్నారు. ఏ మాత్రం వరద వచ్చినా పాపం ముందు ఎఫెక్ట్ అయ్యేది మీరే. ఆ గోదావరి వరదల్లో మీ ఇంటికి రావడం, వెంటనే నేను రావడం, మీకు సరుకులు ఇవ్వడం. ఒక కోవిడ్ వచ్చినా వరదలు వచ్చినా నేనే వచ్చి మీకు పలకరించాం కదా. ప్రభుత్వం నుంచి ఎవరో స్పందించకపోయినా, అధికార పార్టీ వాళ్ళు వచ్చినా రాకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా సరే మీ గురించి ఎప్పుడు కూడా వచ్చి పనిచేసాం. ఏమ్మా ఆ ఏటుగట్టు కూడా అప్పుడు పడిపోతుంటే రాత్రులు కూడా ఎక్కడుండి బస్తాలు కట్టాం. అన్నీ మీకు తెలుసు, ఎవరో కష్టపడ్డారో, ఎట్లా కష్టపడ్డామో అంతా. ఏమ్మా మీరందరూ కూడా ఆశీర్వదించాలి. మరంతా ఈ పథకాలన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి. మన ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. ఈ పథకాలన్నీ కూడా నేరుగా మీ ఇంటికే ఇప్పుడు వచ్చేదానికంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయమ్మా. పథకాలన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి అన్నీ. ఓకే అమ్మా? అమ్మా బాగున్నారా? మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఆశీర్వాదం తీసుకునే ఉందామని వచ్చాము. రేపు వచ్చే ఎన్నికల్లో మరి సైకిల్ గుర్తు మంది, మీరందరూ కూడా గెలిపించాలి. అమ్మగారు చూస్తా ఉన్నావు చిన్నప్పటి నుంచి. మేము కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సంవత్సరాలు ఇలా కష్టపడి పని చేస్తున్నాము. ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చాము. గోదావరి కొట్టున ఉన్నారు మీరు. అయినా సరే నేను వచ్చిన అన్నిసార్లు ఇంకెవరో మీ ఇంటికి వచ్చి ఉండరు. అన్నిసార్లు తిరిగాను మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా. ఏమా ఈవేళ ఏదో ఎలక్షన్లు వచ్చినాయని రాలేదు. మీకు వరదలు వచ్చినా, కోవిడ్ వచ్చినా, మీకు ఆరోగ్యం బాగోపోయినా, ఏ ఇబ్బందులైనా వచ్చినా మీ దగ్గరికి వచ్చాము. ఏమా మర్చిపోకండి అమ్మా. సరే అమ్మా అమ్మా ఎలా ఉన్నారు? అమ్మా ఎవరు అమ్మాయిలు? సరే ఎవరు పాప? ఆ పాప బోర్లే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చదువుతున్నామా నువ్వు? ఏం పేరు? నీ పేరు? హర్షిత. నువ్వు నీ పేరు? నిషిత. హర్షిత, నిషిత, రిషిత. మరి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటే అమ్మఒడి అని చెప్పి 13,000 కదా వచ్చేది మీకు. ఇప్పుడు ఎవరికి వస్తుంది? హర్షితకు వస్తుందా, రిషితకు వస్తుంది? హర్షితకి ఎవరు కడుతున్నారు? మీరే కట్టుకుంటున్నారు, అంతే కదా. ఇప్పుడు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇద్దరు పిల్లలకు కూడా వస్తుంది. హర్షితకి 15,000 వస్తుంది, అవునా? రిషితకి 15,000 వస్తుంది. ఇద్దరికి కూడా 2 15,000 30,000 వస్తుందమ్మా. ఇప్పుడు వద్దు నీకు 13,000 వస్తుంది. మన ప్రభుత్వం వస్తే ఇంకా ఎక్కువ మీకు మేలు జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మీకు చేయూత 18,000 రావట్లా, ఎందుకంటే 45 దాటితే నాకు ఇస్తుంటా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటితే మీకు వస్తుంది. అంటే మీకు ఒక 18,000 వస్తుంది. అంటే మీ ఇద్దరు బిడ్డలకి 2 15,000 30,000 ప్లస్ నీకు 18 ఎంత 48,000 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 13,000 వస్తుంది, అంతేనా? మనం వస్తే ఎంత వస్తుంది? 48,000. ఓకే, హ్యాపీ కదా? అందరికీ చెప్పి వేయించాలి మీరు. ఏమ్మా వెళ్ళి మీకు కూడా ఇప్పుడు 18,000 మీకు కూడా వస్తుంది. ఓకే, మీరు నెక్స్ట్ టైం మీరు మహిళలు కదా,
ఆర్టీసీ కూడా అందరూ ఫ్రీ. రేపొద్దున ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా మహిళలు ఎక్కడికైనా జిల్లా పరిధిలో ప్రయాణం చేయొచ్చు. మీరందరూ కూడా అమ్మ 3 గ్యాస్ సిలిండర్లు మీ ఇంటికి ఫ్రీగా వస్తాయి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. మీకు 3 గ్యాస్ సిలిండర్లు, మీకు 3 గ్యాస్ సిలిండర్లు. కాదు, అప్పుడు కరోనా వచ్చినప్పుడు మహానుభావు బియ్యించుకొచ్చి బియ్యించాడు మా దేవుడు. అందుకని పార్టీ వద్దు, మనకి మంచి ఎత్తి వేసుకోవాలి ఒకటి. అది ఓకే, బాగుంది అది వెళ్తా వాయిస్ వెళ్తా. ఇంకేంటి మనం పని ఉంది నాకు, మళ్ళీ 6 గంటల మీటింగ్కి వెళ్ళాలి. అయిపోయి ఇంకేంటి మీరు పెట్టుకుంటే కష్టమైపోతాయి. ఇవన్నీ మీరు తిరిగడం ఇంకా ఏంటంటే వీళ్ళు కొంచెం పేదల వాళ్ళు కాబట్టి పాపం వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం మనం పలకరించాలి. బాగున్న వాళ్ళు వాళ్ళందరూ మీరు కొంచెం జాగ్రత్తగా సరి చేసుకోవాలి. ఇప్పుడు మన ఇందాక వెళ్ళింది ఏరియా కొంచెం ఒకళ్ళు గొరవ. ఇది గురువులు ఏంటిది? మన పాలకులు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాకల గరువు, అదేవిధంగా మరి బూరుగుపల్లికి సంబంధించినటువంటి ఎస్సీ ఏటిగొట్టుపేట నందు ఇంటింటికి పాదయాత్రలో భాగంగా మరి ఏ ఇంటికి వెళ్తూ ఉన్నా కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు. ఏదైతే మేము ఏటుగొట్టు దిగువన బిక్కుమంటూ గోదావరి వరదల్లో బతుకుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లు వచ్చేటువంటి వరదలకి మేము నష్టపోతూ ఉన్నాం. మాకు వరదలు వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసుకుంటూ గాలిలోనే వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఇంటికి కూడా మరి నష్టపోయినటువంటి ఇంటికి ₹1,00,000 ఇస్తానన్నాడు. కనీసం మరి ఈ వేళకి కూడా ఆ సాయం ఎప్పుడు మాకు అందనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ప్రతి ఇంటికి కూడా ₹2,000 అంటే పునరావాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ₹2,000 ఇంటికి జమేస్తానని చెప్పారు. అవి కూడా మాకు మొన్న అందనటువంటి పరిస్థితి, దుస్థితి. కనీసం గతంలో వరదలు వస్తే భోజనాలైనా పెట్టేవారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కనీసం ఆ భోజనాలు కూడా మాకు పెట్టలేనిటువంటి పరిస్థితి, దుస్థితి. ఒక పక్కన కట్టెలు నానిపోయి, ఈ పొయ్యిలు నానిపోయి, ఇంట్లో వంట చేసుకోలేనిటువంటి పరిస్థితిలో కూడా మరి వీళ్ళు భోజనాలు కూడా పెట్టలేనిటువంటి దుస్థితిలో మేము ఉన్నాము. అటువంటి సమయంలో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పరంగా మీరు కోవిడ్ వచ్చినా, వరదలు వచ్చినా నిత్యావసరాలు తెచ్చి, కాయగూరలు ఇచ్చి, పిల్లలకి పాలు ప్యాకెట్లు ఇచ్చి ఇట్లా మమ్మల్ని ఆదరించారు. మా అందరికీ కూడా ధైర్యం చెప్పారు. ఇట్లా 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి మీకే మా మద్దతు ఉంటుంది తప్ప ఏదో ఎన్నికల వేళ వచ్చి మమ్మల్ని మభ్య పెట్టాలనేటువంటి వాళ్ళ మాయలో మాత్రం మేము పడమని చెప్పేసి వేళ మరి ఎవరైతే ఏటుగొట్టు సంబంధించినటువంటి మరి ఎవరైతే ఈ యొక్క ఎస్సీపేటలో కానీ మత్స్యకారులు కానీ మరి అందరూ కూడా చెప్తూ ఉన్నారంటే నిజంగా చాలా సంతోషం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీ అందరి రుణం తీర్చుకునేటువంటి విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఏటుగొట్టు మీద ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇదే ఏటుగొట్టుకు ఆ రోజు వరద ఉధృతిలో ప్రమాదం ఏర్పడితే ప్రభుత్వం కనీస స్పందన లేనిటువంటి స్థితిలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోంచి పెద్ద ఎత్తున యువత వచ్చి మట్టి కూడా సంచులు తెచ్చుకొని మట్టి కొట్టి మళ్ళీ ట్రాక్టర్ల మీద చేరేసి ఆ బస్తాలన్నీ కూడా ఏటుగొట్టు మీద వేసి రాత్రి అర్ధరాత్రులు కూడా ఏటుగొట్టుని కాపాడుకునేటువంటి పరిస్థితి ప్రజలకు వచ్చింది తప్ప ఈ ప్రభుత్వం అయితే ఒక్క బస్తా మట్టి కూడా ఈ యొక్క ఏటుగొట్టుని వేసి కాపాడలేదని అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ప్రాణాల మీద, ప్రజల యొక్క ఆస్తుల మీద ఈ ప్రభుత్వానికి ఏం మాత్రం కూడా కనికరం లేదనేది కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంచేత రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ యొక్క బూరుగుపల్లి, ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఈ బూరుగుపల్లి దగ్గర కూడా మరి ఏటుగొట్టు కృంగిపోతే ఆ రోజు ₹5,80,00,000 అక్షరాల తెచ్చి గ్రోయన్స్ కట్టాం. లేకపోతే మేము ఎన్ని బస్తాలు కట్టినా ఆ గ్రోయన్స్ కానీ కట్టకపోతే ఈవేళ ఈ యొక్క 2-3 నియోజకవర్గాలు ఇట్లా బంగాళాఖాతంలో కలిసిపోయేవి. అదేవిధంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో చూస్తే మరి ₹5 కూడా ఏటుగొట్టుకి ప్రభుత్వం ఖర్చు పెట్టలేనిటువంటి పరిస్థితి. అంచేత రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మరి ఏదైతే ఏటుగొట్టు అంతా కూడా మళ్ళీ మరి ఖచ్చితంగా మంచి బీటీ రోడ్డు ఉండేటువంటి విధంగా ఆధునీకరణ పనులన్నీ కూడా చేపడతాము, వరద ప్రమాదం లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.
కొంచెస్తంభపాలెం వాకలగరువు బోరుగుపల్లి ఎస్సీపేట ఏదైతే ఏటుగట్ట దిగువనున్నటువంటి ప్రాంతంలో ఈరోజు మన పాలకులు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో తిరుగుతూ ఉంటే ఈవేళ ప్రతి ఇంటి నుంచి కూడా ఒకటే మాట వినిపిస్తూ ఉంది. మాకు కోవిడ్ వచ్చినా వరద వచ్చినా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరూ మమ్మల్ని పలకరించలేదు, కానీ మీరు మాత్రం వచ్చి మాకు కాయగూరలు నిత్యావసరాలు పిల్లలకి పాలు ప్యాకెట్లతో సహా అందజేసినటువంటి మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోమని మరి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే చాలా సంతోషం వేసింది, చాలా ఆనందం కలిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళు మరొక మాట కూడా చెప్తూ ఉన్నారు. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఘనంగా ఆకాశంలో హెలికాప్టర్లో ప్రకటించేవారు. ప్రతి ఒక్కరు కుటుంబము కూడా 2000 రూపాయలు వాళ్ళకి సాయం అందిస్తామని అవి మాటలకే సరిపోయింది తప్ప నీటి మూటలుగానే మిగిలిపోయే తప్ప మా ఒక్కరికి కూడా 2000 రూపాయలు సాయం మా ఇంటికి అందల. అదేవిధంగా నష్టపోయినటువంటి ఇంటికి కూడా మరి సాయం అందనటువంటి పరిస్థితి దుస్థితి అని వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఏటుగొట్టు ఏదైతే మనం నుంచి మాట్లాడుతూ ఉన్నామో మరి ఏటుగొట్టు కూడా ఆ రోజు రక్షణ నిమిత్తం మరి ప్రభుత్వం స్పందించకపోతే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నుండి యువత అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి రాత్రి అర్ధరాత్రి సైతం ఇదే ఏటుగొట్ల మీద ఉండి సంచులు తెచ్చి టాటర్లు తెచ్చి ఆ మట్టి తెచ్చి మరి ఈ ఏటుగొట్టుని కాపాడుకునేటువంటి పరిస్థితి తప్ప ప్రభుత్వం నుంచి వేసమెత్తు కూడా ఈ ఏటుగొట్టుని కాపాడడంలో సాయం లేనిటువంటి పరిస్థితి కూడా మేము మర్చిపోలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఏటుగొట్టుకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఇదే బూరుగుపల్లిలో 5,80,00,000 రూపాయలతో గ్రోయిన్స్ని ఆ రోజు మేము కన్స్ట్రక్షన్ చేసాము కాబట్టే మరి ఆ బస్తాలు పెట్టుకున్నా కాపాడగలిగాము. ఆ గ్రోయిన్స్ కనుక మనం 5,80,00,000 ఆ రోజు నిర్మాణం చేయకపోతే మరి ఎంత మేము కష్టపడినా కూడా ఏటుగొట్టును మనం కాపాడలేనిటువంటి పరిస్థితి. మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 5,80,00,000 గ్రోయిన్స్ పెడితే ఈ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలు కూడా ఏటుగొట్టుకి పెట్టలేదనంటే ఈ ప్రాంత ప్రజల మీద కానీ ఈ ప్రాంత ప్రజల ఆస్తుల మీద కానీ ఈ యొక్క ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదనే విషయాన్ని కూడా ప్రజలందరూ చెప్తూ ఉన్నారు. రేపు వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ఏటుగట్టును ఆధునీకరణ అదేవిధంగా ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజల ఆస్తులకి ప్రాణాలకి రక్షణ ఇచ్చేటువంటి విధంగా మేము అన్ని రకాల కూడా ఏటుగొట్టుని మళ్ళీ మరి ఆధునీకరణ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రామనాయుడు నాయకత్వం, రామనాయుడు నాయకత్వం, రామనాయుడు నాయకత్వం. ఈరోజు ఏదైతే పాదయాత్ర ఎమ్మెల్యే గారు మన పాలకొల్లు మన రామనాయుడు గారు ప్రోగ్రాం ఏదైతే కొంచెంపాలెం కొంత అదేవిధంగా బూరుగుపల్లి కొంత టైము సరిపోక తిరగలేని పరిస్థితి. అది ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ 2 ఏరియాలు కూడా పిలుపులు చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు సార్ మీకు. నిజంగా ఎస్సీ బీసీ అంటే నిజంగా ఎమ్మెల్యే గారికి ఎంత అంటే నమ్మకం, అదేవిధంగా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏది లేకపోయినా కూడా నేను పిలుపులు చేస్తానని నిజంగా మాట ఇవ్వటం. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఎస్సీ బీసీలు పాలకొల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారితోనే ఉంటారు కూడా. ఖచ్చితంగా రేపొద్దున ఈ అన్ని సామాజిక వర్గాలు కూడా ఎమ్మెల్యే గారితో ఉండి ఎమ్మెల్యే గారిని సపోర్ట్ చేసి రేపొద్దున రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో రామనాయుడు గారిని గెలిపిస్తారని మాట ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు మంచి స్పందన నిజంగా మహిళలు కూడా చాలా బాగా ఎమ్మెల్యే గారు మీలాంటి కష్టపడి ఎమ్మెల్యే గారిని నెగ్గించుకోకపోతే ఇంకా ఎవరిని నెగ్గించుకుంటామని వాళ్ళే ఎదురు ప్రశ్నిస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మేమందరం కోరుకుంటూ మేమంతా కూడా ఎమ్మెల్యే గారితో ఉండి ఎమ్మెల్యే గారు నిజంగా అన్ని గ్రామాలకి కూడా ఏది ఉన్నా కూడా ఏ కార్యక్రమం జరగకపోయినా ఏదైతే 20% 30% కార్యక్రమాలు మిగిలినాయో అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తానంటాం. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారు ఆయన. కాబట్టి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో రామనాయుడు గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీని పెట్టినప్పుడు అప్పుడు కూడు ఉండేది కాచారో కూడు ఉండేప్పటికీ ఆయన కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎవరికి లోటు లేదు. అదే రామారావు గారు 86 గోదావరికి వచ్చి అందరినీ కాపాడుకున్నారు. అలాగే మన వచ్చిన గోదావరి కూడా నిమ్మల రామనాయుడు గారు కరోనాలో కూడా దేనికైనా సరే మమ్మల్ని కాపాడుకున్నారు. ఇవాళ పార్టీతోటి మనకు సంబంధం లేదు. ఎత్తు మంచివాడు అలాంటి వాడికి ఓటు వేయాలని నేను నమస్కరిస్తున్నాను.
అనుకుని రేపు పెట్టుకున్నాం ఇవాళ మానేసి. మళ్ళీ వాళ్ళు ఏంటంటే మనకులా ఒక రోజు అటు ఒక రోజు ఇటు రేపు మధ్యాహ్నం 2 o'clockకి వాళ్ళు వచ్చేస్తున్నాయి. ఎక్కడ ఈ పెమిలి బండి పొంద ఈ పథకాలన్నీ కూడా మన ఇంటికి వస్తాయి. అన్నీ కూడా నేరుగా వస్తాయి. ఇంటింటిగా పథకాలన్నీ కూడా అన్నీ చూసుకుని అందరికీ చదివి అందరికీ చెప్పడం. 40 ఏళ్ళండి మా క్లాస్మేటే కదా. అవునండి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టి మాకు ఇల్లు స్థలం అలా బాబాయ్ గారు పాప ఆయన వెంటనండి అన్నీ ఇలా ఏళ్ళకుండా చాలండి పాప చెప్పే చేస్తాను. చాలా కష్టాలు పడ్డానండి. అద్దె చేస్తాను తినేస్తాను. మేడం మేము సరిపోతామండి. ఉండదు మేము సరిపోతాం. ఓటేసి గెలిపించింది మనమే కంటే మనమే అంటాం. సైలెంట్ రోడ్లో చివరికి వచ్చేప్పుడు మాట్లాడుతుండే అక్కడ जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, जय भीम, जय भीम. మీకు చెప్పక్కర్లేదు. జీతాలు పెంచడం మాట్లాడించి 1వ తారీఖు జీతాలు ఇస్తే సరిపోతుందని పరిగాలు ఉన్నారు మనందరూ. టీచర్స్ నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారం రోజుల్లో సిపిఎస్ వచ్చాను. 100 వారాలు అయిపోయింది, 1000 వారాలు అయింది. మన తెలుగుదేశం జనసేన అనిపించాలి. మీ ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఆశీర్వాదం కోసం మీ పింఛన్లు కానీ పథకాలు కానీ అన్నీ పెంచి మన ఇంటికి తెప్పిస్తాం. అన్నీ కూడా అమ్మా ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. అందరికీ ఉందా షుగర్ లేదు అలా జాగ్రత్త. మనకి పాలు దిగింది కదా జాగ్రత్త అమ్మా. అందరికీ చెప్పాలి కదా మరి. పథకాలన్నీ పెంచి మళ్ళీ మీ ఇంటికి మేము తీసుకొచ్చిస్తాం అమ్మా. మళ్ళీ రేపు ఇంటికి కూడా పెంచిస్తాం. సైకిల్ గుర్తు మర్చిపోకమ్మా. అమ్మా బాగున్నారా? అన్న కొద్ది క్రాస్ అలాగే ఇలా ఇలా జరిగింది వదిన ఐటెండ్. ఓకే రైట్. మర్చిపోకమ్మా. ఈ పథకాలు పింఛన్లు ఇంకా పెంచి మళ్ళీ మన ఇంటికే తీసుకొచ్చి ఇస్తాము ఏమ్మా. సైకిల్ గుర్తు ఏమ్మా, సైకిల్ గుర్తు ఎవరైనా పర్లేదు. అక్కడ కూడా ఉంటుంది మన సైకిల్ కానీ గ్లాస్ కానీ ఉంటుంది ఏదో ఒకటి మారాలి. ఎందుకంటే మన రాష్ట్రం కోసం భవిష్యత్తు కోసం అన్న వాటన్నిటికి మించి మనం కష్టపడే వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు. మీకు తెలుసు కదా. అదే కోవిడ్ వచ్చినా వరద వచ్చినా ఎట్లా పనిచేసే మీకు తెలుసు కదా. అమ్మా వెళ్ళి కొన్నావా? జాతర మీరు అందరూ ఆశీర్వదించారమ్మా. అమ్మా కష్టపడి పనిచేసిన వాళ్ళు అందరూ దళితులు మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించారు. మర్చిపోకమ్మా. నీ పథకాలు పింఛన్లు అన్నీ ఇంకా పెరుగుతాయి. పెంచి మళ్ళీ మీ ఇంటికే తీసుకొస్తాం అమ్మా. చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పింఛన్లు పెంచాలి, పథకాలు పెంచాలి, అవన్నీ ఇంటికే పట్టుకెళ్ళివ్వాలని చెప్పారు. అన్ని పట్టుకొచ్చి చెప్తాం. సైకిల్ గుర్తు సైకిల్ గుర్తమ్మా. రేపొద్దున మళ్ళీ పింఛన్లు కూడా ఇంకా పెంచి మీకు 4000 రూపాయల వరకు మళ్ళీ పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారన్నీ కూడా ఏమ్మా. ఇది మర్చిపోకమ్మా. సైకిల్ గుర్తే. కష్టపడే వాళ్ళు పనిచేసే వాళ్ళు మీ అందరూ ఆశీర్వదించాలి. ఈ పథకాలు పింఛన్లు అన్నీ మన ఇంటికి వస్తాయి. ఇవ్వాలి కష్టపడి పనిచేసిన వ్యక్తులే కదా. కూడా మీ దగ్గర కమ్యూనిటీ హాల్ ఉందంటే బాగా చేయించాలి. అక్కడ అంబేద్కర్ భవన్ అన్ని మనమే కదా చేసాం. సైకిల్ గుర్తు మర్చిపో. అంబేద్కర్ భవన్ మ్యారేజ్ కట్టిన బిల్డింగే కదా. 20-30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా కనీసం పునాదులు వేయలేదు అంబేద్కర్ భవన్. మనం పూర్తి చేసాం 3 కోట్ల రూపాయలు పెట్టి.
ఈవేళ మళ్ళీ 5 సంవత్సరాలు అయింది కదా గవర్నమెంట్ వచ్చి, కనీసం రంగులు కూడా వేయలేకపోయారు. అంబేద్కర్ కొంచెం ఆశీర్వదించమ్మా. సైకిల్ గుర్తు మర్చిపో. నేను ముందే చెప్పాను. ఉన్నారు వంట అయిందా లేదు? ఇంకా పొద్దున వంటేనా? సాయంత్రం చేస్తావా? చేస్తారా? కొంచెం మళ్ళీ మీ పింఛన్లు మీ పథకాలు అన్నీ కూడా పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఏమ్మా సైకిల్ నేను ఉంటాను, అన్నీ చూసుకున్నాను ఇబ్బంది లేదు. ఏమ్మా ఏం మర్చిపోకమ్మా సైకిల్. డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు దేవర హాస్పిటల్. ఎంత ఖర్చు అయిందమ్మా? 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. నేను డబ్బులు ఏమి వచ్చినాయా? ఏమి రాదు. అదే మన ప్రభుత్వం ఉంటే ఆ 1,00,000 రూపాయలు బిల్లులు పట్టుకొస్తే నేను మీకు CMRF చెక్లు ఇచ్చేవాడు. ఇవాళ 1,00,000 రూపాయలు నష్టపోయారు ఈ ప్రభుత్వం వల్ల. రేపొద్దు మన ప్రభుత్వం వస్తే మళ్ళీ న్యాయం చేసి పెడతాం. ఏమ్మా ధైర్యంగా ఉండండి. మీలాంటి వాళ్ళ కోసం మేము కష్టపడింది. ఏమ్మా ఎన్ని రోజులు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్? 7 రోజులు ఉన్నారు. మీరు కూడా ఎవరున్నారు? అమ్మాళ్ళు ఉన్నారా? అది రావాలి. మరి భోజనాలు కూడా పెట్టాం కదా అక్కడ. మా పెట్టాం మొబైల్ కండి. హాయ్ ఎంత ఇచ్చాము అప్పుడు? ఎంత అమౌంట్ ఎంత? మొత్తం ఎంత వచ్చింది ఆవిడ చెప్తే వేరే అప్పుడు మన గవర్నమెంట్ లో వచ్చిన అమౌంట్ తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక రూపాయి రాలేదు. నాన్నగారు చనిపోయినా రాలేదు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎస్సీలు అంటే ఇదివరకు మేము ప్రేమించి గౌరవించి 2,50,000 ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అందులో నువ్వు కట్టుకునేప్పుడు సగం బిల్లు అయింది, మిగిలిన సగం బిల్లు రావాల్సింది గవర్నమెంట్ వస్తుందంటే ఆపేసింది. దళితులకి ఎస్సీలకి అన్యాయం జరిగింది. మళ్ళీ మీ ఆయన గారు చనిపోయారు. ఇదివరకు మనం న్యాచురల్గా చనిపోయినా సరే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు చందన బీమాలు. ఏమైనా వచ్చిందమ్మా? ఏం రాలేదు కదా. ఈ ప్రభుత్వం వల్ల మళ్ళీ అది నష్టపోయారు. ఎవరు నష్టపోయారు? ఎస్సీలు నష్టపోయారు. మేము అదే చెప్తూ ఉన్నాం. దళితులందరూ కూడా అర్థం చేసుకోండి. మీరేం చేసుకోలేరు, వెనకాల పెద్దగా ఆస్తులు లేవు. అందుకే దళితులను ఆదుకోవాలని మేము ఇల్లు కట్టుకోవాలంటే అదనంగా ఇచ్చేవాళ్ళం. మీ బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే కానుక ఇచ్చేవాళ్ళం. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ మన తెలుగుదేశంలో జరిగేవి. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని సున్నా చుట్టేశాడు. అమ్మా మళ్ళీ రేపు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. మీకు న్యాయం చేసి మీది ఏదైతే బిల్లులు ఆగిపోయినాయో ఆ బిల్లులు మళ్ళీ మన ఇద్దాం. ఏమా నువ్వు మరి నిధులు అందరికీ చెప్పాలి. మీరు ఒక్కళ్ళే ఓట్లాడి కదా. అంటే నీ పైన తెలుగుదేశం అని కాదు. ఇదిగోనమ్మా దళితుడు నేను ఎస్సీ నాకే బిల్లు ఆపేసాడు అని చెప్పి అందరికీ చెప్పాలి. బాగున్నారా? ఏమ్మా ఇది ఏమైంది? ఇది పింఛనా? ఏం తీసారమ్మా? కరెంటు బిల్లు గురించి ఇస్తారా? మరి కరెంట్ కాల్చుకోకుండా దీపం ముట్లు పెట్టుకుని ఉండలేం కదా మనం. మీరు పేదరాలు, దళితులు, ఎస్సీ, మరి మీకే ఇట్లా అన్యాయం చేస్తే ఎట్లా బతుకుతాం? మనకి స్థిరాస్తులు లేవు కదా, మరి ఆదాయం లేదు. మరి ఇంత అన్యాయం అర్థమవుతుంది కదా మీకు. రేపొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందమ్మా, నీకు కరెంటు బిల్లులు ఉన్నాయని, 2 మీటర్లు ఉన్నాయని, ఇల్లు ఉందని మేము అసలు తీయం. నీకు తీసేసిన పింఛను కూడా బంగారు పనులు పట్టుకొచ్చి నీ పింఛను నీకు ఇప్పిస్తాను రేపొద్దున. ఏమా మీరు కాకపోతే మీరు అందరికీ చెప్పాలి. ఏది ఇట్లాగే నేను ఎస్సీ అయినా సరే నాకు మీటర్లు ఉన్నాయని చెప్పి తీసేశారు. మన తెలుగుదేశం ఓటు వేసుకుంటే గెలిపించుకుంటే మళ్ళీ నా కలిసినా కాదు మీ అందరికి కూడా ఇటువంటి ఇబ్బందులు రావని అందరికీ చెప్పాలి. ఏమా మర్చిపోకండి. ముగ్గురా క్లాస్ చదువుతున్నామ్మా? ఫస్ట్ క్లాస్. వీళ్ళిద్దరు మీ పిల్లలు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి ఇస్తారని చెప్పి ఒకరికి ఇస్తున్నారు. 13,000 వచ్చిన తర్వాత ఇద్దరికి వస్తుంది. ఎంతమంది
మళ్ళీ మేము 15,000 బాగున్నారమ్మా మీదేనా అసలు వేసారు ఉడిగిందా లేదు ఇది టైం పడుతుంది వస్తుందా కదా పొగందరూ వెళ్తుంది నోట్లోంచి ముక్కుల్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తుంటే మన ఆరోగ్యం పాడైపోతుంది అందుకని ఈ బాధలు ఉండకూడదు ఈ కష్టాలు ఉండకూడదు ఈ కన్నీళ్ళు మీకు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు రేపటి 3 సిలిండర్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కొనుక్కోకర్లా 1,200 రూపాయలు పెట్టి అమ్మా ఇలా పొగ వచ్చేస్తుంది ఇలా ఈ బాధ లేకుండా ఉండాలని అన్నీ పెరిగి మళ్ళీ మన ఇంటికి వస్తాయి మన ఇంటికి పట్టుకు సైకిల్ గుర్తు ఇంకా పెంచుదాం పింఛన్లు అవి కూడా ట్రైన్ ఏమైందంటే అదే ట్రైన్ ఏమైందంటే ఇది వరకు ఇక్కడ రైల్వే ఉండేది కదా అందరూ కలిపేసి వెళ్ళిపోతాం ఇప్పుడు రైల్వే వాళ్ళు ఏంటంటే క్లోజ్ చేశారు ఏం చేసామంటే ఈ ప్యాంట్ నుంచి ట్రైన్ ఇలా ఎఫ్సిఐ పక్క నుంచి మనం అలాగా ఇది మెయిన్ ట్రైన్ అంబేద్కర్ భవన్ గారికి వెళ్ళేలాగా కలిపిపోయింది కాకపోతే 50 లక్షలు శాంక్షన్ చేసాం అది అవ్వలేదు గవర్నమెంట్ మారేటప్పుడు పొందండి ఆగిపోయింది వారానికి 3 రోజులు మొత్తం ములుగు మారింది అది ట్రైన్ ఈ రోజు సమస్య వాటర్ వెళ్ళిపోతుంది ఈ రోడ్డు కూడా హైట్ వేయాలి ఎందుకంటే అది మొత్తం మునిగిపోతుందండి అడగండి అందరూ తెలుసు బాబుడు కనపడుతుంది జీతం కూడా నేను చేసాను అయితే ఏంటంటే మాకు ఉంటే కోరిక వర్షం వస్తే మోకాళ్ళు ట్రైన్ లాగట్లేదు కాలువ సరే నీరు వచ్చేస్తుంది అది నేను లైన్ చేస్తాను ఎవరికి ఎంత వచ్చింది 5 లక్షలు 2 లక్షలు మన పార్టీ సభ్యత్వం పార్టీ సభ్యత్వం అంటే ఇది వరకు ఏంటంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ వచ్చిందని ఎన్ని గెలిపించారు హైదరాబాద్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు అదే మనకు 2 లక్షలు అదే అదినే అది మన 2 లక్షలు అంటారు కదా అది సభ్యత్వం ఎలా చనిపోయారు యాక్సిడెంట్లో చనిపోయారు 2 లక్షల రూపాయలు ఇప్పుడు వాళ్ళు రావడం ఇప్పుడు ఆ వీధిలో చూసాం చనిపోయారు వాళ్ళకి ఎవరికి రాలేదన్నారు మళ్ళీ మన ప్రభుత్వంతో న్యాయం జరుగుతాయి అందరికీ వాళ్ళ అత్తగారు బాబు అందరికీ చెప్పగలదు మీరే పథకాలన్నీ చదివి చెప్పాలి సరే తమ్ముడు ఇప్పుడు ఈ వీధిలోకి వచ్చిన ఆచరిస్తుంటారు పాపం మీరు తప్పనిసరిగా మీ మేలు మర్చిపోకుండా మీకు కృతజ్ఞతగా మీరు రుణం తీసుకున్నా పనిచేస్తాం ఇప్పుడు అమ్మా అమ్మా చెల్లి బ్రదర్ వాలీబాల్ కిట్ రాసుకోండి అదే కిట్ కూడా ఇస్తాం మీరు ఓటీ ముందు అక్కడ రంగంలో రాయించు ఇదే పని నువ్వు పక్కింటి చేరదు ఏం కావాలన్నా గుండెసి పురమాయించమంటావా ఓకే ఫోటో తెస్తా జెండా కావాలా బాయ్
దయచేసి చాలా ఇబ్బంది అవుతుంది సార్. బోరు వాటర్ కూడా బాగోలేదండి. మంచినీళ్ళు కూడా వేయించండి సార్. అవన్నీ చేయాలంటే ఏం చేయాలి మనం తెలుగుదేశాన్ని గెలిపించాలండి. మీకే వేస్తామండి. అంటేనే అభివృద్ధి అవుతుందండి. మేము మట్టికి మీ మీదే ఉంటామండి. అది అందుకనే మొన్న కూడా వరదలు వచ్చి మీరే వచ్చేసారు, నీళ్ళని లాగారంటండి. లాగాను, భోజనాలు పెట్టాను. అవునండి. ఈ ఇంటి పట్టాలు ఇచ్చింది కూడా నేనే. ఇక్కడ ఈ గ్రావెల్ రోడ్ వేసింది కూడా నేనే. మీరు రూపాయి ఖర్చు లేకుండా ఈ స్తంభాలన్నీ పెట్టి లైట్లు వేయించింది కూడా నేనే. ఈ వెలుగు తీసుకొచ్చింది నేనే. రేపు మీకు ఇంకా బ్యాలెన్స్ ఇక్కడ ఇది సిమెంట్ రోడ్డు పడాలి, మీకు వాటర్ పైప్ లైన్ వేయాలి. ఆ 2 పూలు మంచినీళ్లు సిమెంట్ రోడ్డు. మీరు ఒకటి అడుగుతున్నారు, నేను 2 చెప్తున్నాను. ఓకేనా? నాది బాధ్యత. ఎందుకంటే ఇవన్నీ చేయించిన నేనే కదా. ఇక్కడ ముందు రోడ్ లేదమ్మా, మట్టి రోడ్ ఇది. మోదుగుడ్డ మట్టి రోడ్. ఈ మట్టి రోడ్ ని గ్రావెల్ రోడ్ వేసి పట్టి సిమెంట్ అయిపోయింది. కరెంట్ లేకపోతే ఇబ్బంది పడుతుంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ డబ్బులు కట్టలేరు. మీరు ఎవరో ఇది కట్టాలంటే యాక్చువల్గా 4,80,000 వేసాడు దీనికి. మీరందరూ పట్టాలు తీసుకునేవాళ్ళు. మీరు ఎక్కడ కడతారు? 4,80,000. నేనే మళ్ళీ గవర్నమెంట్ నుంచి నేనే శాంక్షన్ చేయించి 4,80,000 ప్రభుత్వం పెట్టుకుని స్తంభాలు వేయించాము. చేయించి పెడతాను. నా బాధ్యత. మీరు ఓటేయడం మీ బాధ్యత, తర్వాత పనిచేయడం నా బాధ్యత. ఇది సిమెంట్ రోడ్డు, వాటర్. ఎక్కడైనా పెడతా రా. నువ్వు తిన్నావా అన్నం? ఇప్పుడు మొన్న కొడుగుడ్డు వేసారా? కొడుగుడ్డు ఏమ్మా? మళ్ళీ ఇదిగా కట్టెలు పోయి అనేది కట్టెలు పోయి బాధ ఉండదు. నీకు మొత్తం సిలిండర్లు వస్తాయి. ఇక్కడ సిమెంట్ రోడ్డు వస్తుంది, వాటర్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ మంచినీళ్ళు రావాలి, మళ్ళీ రావాలి. ఏమా చెప్పక్కర్లేదు కదా. ఈ కాలనీ అంతా ఒక మాట మీద ఉండి ఏకగ్రీవంగా ఉండి చేయాలి మనం. ఏమా? ఎందుకంటే మీకు అందరికీ కూడా ఈ కరెంట్ వేయించింది మనం, ఈ రోడ్డు వేసింది మనం. రేపు పొద్దున మళ్ళీ ఇది సిమెంట్ రోడ్డు, మీకు వాటర్ వస్తుంది. 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయలేదు. చేశారా? మనమే చేసింది పని తప్ప. మీరు అర్థం చేసుకుని ఏకగ్రీవంగా కాలనీ అంతా అమ్మా మర్చిపోండి. మళ్ళీ నేనే అందరికీ మంచినీళ్ళు, రోడ్డు అన్నీ వస్తాయి. ఈ లైట్ వేయించింది నేనే కదా. మన ఆఫీస్కి వచ్చి అడిగారు, వెంటనే నీళ్ళలో వచ్చాను నేను. వెంటనే మీకు బోవు పెట్టాను. ఏమ్మా? మర్చిపోకండి. ఏమ్మా? ఆశీర్వదించాలి, ప్రార్థన చేయాలి మన కోసం గట్టిగా. ఏమ్మా? 10 రూపాయలు మరి అదే ఇప్పుడు అక్కడ అదే చెప్పాను. ఈ కరెంట్ వేయించింది నేను. ఈ రోడ్డు ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ మట్టి రోడ్డు ఇది వరకు మీరు అసలు ఈ పట్టలు ఇచ్చారు కానీ ఇక్కడ ఎవరు రాలేదు. నేను రోడ్డు వేసాక, నేను కరెంట్ వేసాక మీరు అందరూ ఇల్లు కొట్టుకోవడం మొదలుపెట్టారు. రేపు పొద్దున మళ్ళీ మీది 1 రూపాయలు అయిపోద్ది ఒక ఇల్లు. ఎంత అవుద్ది బిల్లు? మళ్ళీ అది అవ్వాలంటే మన ప్రభుత్వం రావాలి. ఎందుకంటే నీ ఆస్తి పెరగాలంటే ఇక్కడ సిమెంట్ రోడ్డు పెరగాలి, నీ ఇంటికి మంచినీళ్ళు రావాలి. అప్పుడు 50 లక్షల ఆస్తి 1 రూపాయలు అవుతుంది. అంటే నువ్వు సంపాదించక్కర్లా. ఆటోమేటిక్గా నేను రోడ్డు వేసి నీకు వాటర్ ఇచ్చి కరెంట్ బాగుంటే ఏమవుతుంది? నీ ఆస్తి పెరిగిపోయినట్టే కదా. 50 లక్షలు పెరిగిపోతుంది. ఏమ్మా? అలా గుర్తుపెట్టుకోండి మీరంతా. ఏమ్మా? మనం కూడా వచ్చి చూసి వెళ్ళాం కదా. ఎన్ని మనం వర్షం వచ్చినప్పుడు వచ్చాను, లోపలికి వచ్చాను. అంతే. ఎందుకంటే మీ కడుపు నింపాలి, మీరు కష్టాల్లో ఉన్నారు అని వచ్చాను నేను ఆ రోజు. ఈ రోజు కనీసం ఈ మట్టి రోడ్డు ఇది వరకు పెద్ద పెద్ద గోతులు నడితో కూడా లేదు. ఈ గ్రావెల్ రోడ్డు అవతల కరెంట్ పోయింది, ప్రభుత్వం పోయింది. మీకు ఎందుకు ఇప్పుడు ఇంకెంత 40 రోజులు. నేను అదే చెప్పా, మీకు సిమెంట్ రోడ్డు ఒకటి ప్లస్ మీకు కుళాయి ఒకటి, ఈ 2 నాది బాధిస్తా. అదిన స్థలాలు ఎవరు అమ్ముకోకుండా రేపు డబుల్ చదివితే మళ్ళీ అని చెప్తున్నాను. అది ఉంచుకోండి అలా జాగ్రత్త. అందరూ ఆశీర్వాదం కోసం వచ్చాము. ఇదిగో మీ కాలనీకి వెలిగించింది మనం. ఆ రోజు కరెంట్కి 4,80,000 అవుతుందంటే మీరు కట్టుకోలేరని చెప్పి నేనే కట్టించాను గవర్నమెంట్ చేత. ఈ స్తంభాలు వేయించాం, కరెంట్ వేయించాం. అప్పుడు మట్టి రోడ్డు కనీసం నడవడానికి కూడా లేదు, కనీసం గ్రావెల్ రోడ్డు వేయించాం. ఈ రోజు మన ప్రభుత్వం ఉంటే సిమెంట్ రోడ్డు వేయదు. ఇంకో 40 రోజుల్లో ఊపు పట్టుంటే మళ్ళీ నేను సిమెంట్ రోడ్డు వేస్తాం. మీ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇప్పిస్తాం, వాటర్ ఇప్పిస్తాం. ఈ 2 ఇస్తే మీకు హ్యాపీగా సంతోషంగా ఉండదు. అమ్మా ఇప్పుడు మొన్న వర్షాలు వచ్చినాయి. గుర్తు పెట్టుకున్నాం. అందుకనే నాకు క్రైస్తవులు అంటే అభిమానం. ఎందుకంటే ఏదైనా ఒక ఉపకారం చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుంటారు, విశ్వాసంగా ఉంటారు. అందుకే మీరు ఎప్పుడు ఏ పనికి వచ్చినా నేను చేసి పెడతాను. చర్చి కానీ ఇప్పుడు చూడు,
ఎక్కడ చిన్నపేటలో చేసిన చర్చకి ఇప్పుడు గుర్తుపెట్టుకుని దగ్గర ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం చేశాను నేను. 7-8 సంవత్సరాల క్రితం చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని చెప్తున్నారు మీరు. అందుకే మేము ఎప్పుడు నేను చేసి పెడతాను ఏమా. ఓకే. ఈ మట్టి రోడ్డుని మళ్ళీ కంకర రోడ్డు చేసి మీకు స్తంభాలు 4,80,000 మీ చేతి డబ్బులు అడగకుండా నేనే ప్రభుత్వం నుంచి శాంక్షన్ తెచ్చుకుని మళ్ళీ వేయించి చేసాం. ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఇల్లు కింద పడతా ఉన్నారు. మళ్ళీ రేపు మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ సిమెంట్ రోడ్డు, మీ ఇంటికి వాటర్, ఈ 2 ఉన్నాయి. ఇంకా ఆ 2 నేను క్లియర్ చేస్తాను ఏమా. మొన్న వర్షాలు వచ్చినాయి ఇంత లోతు నీళ్ళల్లో, పాపం చిన్న చిన్న పిల్లలకు కూడా కనీసం అన్నం వండి పెట్టే పరిస్థితి ఎందుకంటే మీ పొయ్యిలు నానిపోయినాయి అనే కదా. నేనే వచ్చి మళ్ళీ అందరికీ అన్నం పెట్టించి అప్పటికప్పుడు వండించి తెప్పించి పెట్టించాను. ఇప్పుడు 12 గంటల వరమైంది తెప్పించాను భోజనాలు మీ పరిస్థితి చూసి ఏమ్మా. రేపు పొద్దున కూడా అట్లనే చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎలక్షన్లో ఎవరెవరో కొత్త నాయకులు వస్తారు, ఏదో 5,000 10,000 ఇచ్చి కొనేస్తామంటారు. మళ్ళీ మనం టెంప్ట్ అవ్వకూడదు. 5,000 10,000 మనం రక్షించవు. మనం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం వెన్నంటే ఎవరు ఉంటున్నారు, మనకి ఏ కష్టం వచ్చినా ఎవరు పలుకుతున్నారు, ఒక కోవిడ్ వచ్చినా ఎవరు మనల్ని ఆదరిస్తున్నారు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమ్మా. గుర్తుపెట్టుకోండి ఏమ్మా. ఎవరు డబ్బులు ఇస్తే తీసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి మన డబ్బులే. అలా 5,000 10,000 ఇస్తారు. ఎవరి డబ్బులు అయ్యి మన డబ్బులే. మన ఇసుకలో కొట్టేసిన డబ్బులు, ల్యాండ్లో కొట్టేసిన డబ్బులు, మందు లిక్కర్లో కొట్టేసిన డబ్బులు ఏమ్మా. మైండ్స్ ముందు వల్లే కదండి మనుషులు చచ్చిపోతున్నారు. మరి ఆ రోజు ఏం చెప్పాడు అన్నారండి అన్నాడు కదా, మద్యపాన నిషేధం చేస్తారని చెప్తే ఓట్లు అడుగుతానన్నాడు. అంటే అంతా మోసం దగా అమ్మా. మీ అన్ని లైన్ చేసి పెడదామా. అందుకనే మళ్ళీ ఈ సీరియల్ ఇప్పుడు వచ్చాను. ఏ సీరియల్ చూస్తున్నావు? ఏ సీరియల్? మొగల రేగులు అయిపోయిందా నడుస్తున్నాయి పరిణయం అయ్యా ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయా? ఆ సీరియల్ లాభం మీరు చూసేంతగా అలా వేస్తూనే ఉంటాడు. నీకు మళ్ళీ ఈ రోడ్డు ఈ కరెంటు మనం వేయించాం. రేపు మళ్ళీ మనం 40 రోజులు మన ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మనకు మంచి సిమెంట్ రోడ్డు ఒకటి, మీకు వాటర్ రోడ్ కావాలి, పైప్ లైన్. ఆ 2 నేను చేంజ్ పెడతాను ఏమా. ఇంకా ఇప్పుడు మనం వర్షాలు వచ్చినాయి, భోజనాలు అన్ని పట్టుకొచ్చి మిమ్మల్ని ఆదరించాం కదా. ఈ 2 నేను చేసి పెడతాను అంతే. అందుకనే తెలుసుకోవాలి. మీ పిల్ల జల్లతో ఉన్నాం అందరం. అందుకనే మరి ఓట్ల ముందు బాగుంటది. ఎక్కడ 2014లోనే కదా నేను ఎమ్మెల్యే అయింది. అవునా? 2014లో ఎమ్మెల్యే అయ్యాను. మరి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఓట్లు వేసేసి నన్ను గెలిపించారు కదా. మరి నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి పనులు చేయడం మానలేదు కదా. 14 ముందు నన్ను మరి అడగలేదు, ఏది ఇక్కడ రోడ్డు వేయాలి, కరెంట్ వేయాలని. 14 ఎలక్షన్గా నన్ను అడగలేదు. కానీ మీరు అడగకపోయినా నేను ఎమ్మెల్యే గెలిచేసానని ఇంట్లో పడుకోవాలా. మీకు వెంటనే మట్టి రోడ్డు, నీకు తెలుసు ఈ మట్టి రోడ్డు మళ్ళీ గ్రావెల్ వేసి రోడ్డు వేసాం. ఇది మళ్ళీ 4,80,000 కరెంటుకి. ఈ గవర్నమెంట్ మేము కట్టము, వాళ్ళే కట్టాలన్నారు. పంచాయతీ కట్టలేమన్నారు, మీరు కట్టుకోలేరు. అప్పుడు మళ్ళీ నేను స్పెషల్ గ్రాంట్ పెట్టి మీకు రూపాయి ఖర్చు అవ్వకుండా ఇది వేయించాను. ఎమ్మెల్యే అయ్యేగానే వేయించాను. అంటే మీరు ఓట్లు వేసిన తర్వాత వేయించాను నేను. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ కనపడరని. కానీ నేను అటువంటి మనిషిని కాదు కదా. మీరు ఓట్లు వేసిన తర్వాతే కరెంట్ వేయించాను, రోడ్డు వేయించాను. రేపు కూడా నేను మాట ఇచ్చానంటే నిలుపుకునే మనిషిని, మీకు సిమెంట్ రోడ్డు, నీ ఇంటికి వాటర్, ఇదిగో ఇప్పుడు ఈ ముక్క ఉంది కదా, ఈ ముక్క కూడా సిమెంట్ రోడ్డు వేస్తాను. ఈ సిమెంట్ రోడ్డు మీద నువ్వు ముగ్గు వేసుకోవచ్చు. ఓకేనా? ఇదా రావట్లేదు ఇప్పుడు. మళ్ళీ వద్దు, ఒక 40 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. చంద్రన బెమ్మ మళ్ళీ లైన్లో పెడతాం. లైట్ 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 రైట్. కొనసాగిస్తాము. ఎందుకంటే మెరుగ్గా వాళ్ళకి జీతాలు కూడా పెంచిస్తాము. కాకపోతే వాళ్ళు ఏంటంటే పార్టీలు కాకుండా ప్రజలకు పనిచేయండి చెప్తా నేను చెప్తా ఉన్నాను. వాయిస్ కూడా ఆయనతో చెప్పి మన పార్టీ పాలసీ మంది కదా. అదే వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను ఎక్కడ వాలంటీర్స్ కల్పించినా కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఏమో మీకు ఇంకా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము. ఇప్పటికంటే కూడా ఇంకా మెరుగైనటువంటి జీతాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ నిలబెట్టే బాధ్యత మాదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా అవసరమే సార్. కొంతమంది పేదోళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మన లేదు ఎవరి పని మీద వెళ్ళిపోతాం. మన తెల్లారి లేదు టీవీ చూస్తున్నావా? ఏం చూస్తున్నావు టీవీ? చదువు కూడా బాగా చదువుకుంటా అమ్మా. మర్చిపోకుండా
మళ్ళీ అంటే మీరు అక్కడ మీకు ఎంత కట్టారమ్మా? 50,000 కట్టారు. మళ్ళీ బ్యాంకులో తాకట్టు పెట్టాడు కదా మిమ్మల్ని 3,65,000 మీ పేరుని తీసుకున్నాడు. మీ పేరుని జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు దానికి వడ్డీ కలిపితే 10 లక్షలు అయిపోతుంది. నెత్తి మీద 10 లక్షలు. ఇప్పుడు రేపు పొద్దున ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ 10 లక్షలు అప్పు తీర్చాలంటే మనం ఎట్లా తీరుస్తాం? ఆ రోజు ఏం చెప్పాడు? ఊరు వాడు ఏం చెప్పాడు? మిమ్మల్ని బ్యాంకులు తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు. 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం తీసి చెప్పాడు. మళ్ళీ మీ పీక్ మీద కత్తి పెట్టి మీరు బ్యాంకులకు వెళ్ళకపోతే బిల్లు మార్చేస్తామని చెప్పి మీ పేరు 10 లక్షల అప్పు తీసుకుంటాం. అందుకనే మేము కూడా పోరాడుతున్నాం. అన్న మాట ప్రకారం ఉచితంగానే ఇవ్వండి అని చెప్పామమ్మా. అది చేయకపోతే రేపు పొద్దున మేమైనా మీకు ఉచితంగా ఇచ్చేలాగా మేము ఫైట్ చేస్తాం. అమ్మా మీకు ఆ ఇల్లు 10% ఉంది. అది కూడా 60 సిమెంట్ లేదు, ₹1 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు, కరోనా వచ్చింది, ఇబ్బందుల్లో ఉన్నారు, అయినా కూడా ఇల్లు ఇవ్వలేదు. అందుచేత మనం కూడా అతని మీద రేపు డిపాజిట్లు కూడా రాకుండా మీరు కూడా శపథం చేయాలి. మహిళలు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదు. ఎందుకంటే కట్టేసిన ఇల్లు ఎక్క కూడా అన్యాయం అంటే ఇంకా మీరు ఎంత అన్యాయం ఆలోచించండి. మీరు అదే కదా 90% అయిపోయింది కదమ్మా. ల్యాబ్లు అయిపోయినాయి, ప్లాస్టిక్లు అయిపోయినాయి, కనెక్షన్లు ఇవ్వాలి. ఏది వాటర్ కనెక్షన్లు లేకపోతే కరెంట్ కనెక్షన్లు అయిపోయి పనులే కదా. నీ ఫ్లాట్ అంతా కలిపితే నాకు తెలిసిన 30-40 వేలు పని ఉంటుంది అంతే. మరి మనం 5 లక్షల రూపాయలు పని చేసాం నీ ఫ్లాట్కి, నీ 30,000 రూపాయలు పని చేయట్లేదు. పైగా నీ పేరు మీద ఎంత తీసుకున్నాడు? 10 లక్షలు తీసుకున్నాడు. నీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా నీకు మళ్ళీ ఖర్చు పెట్టట్లేదు ఆ ఫ్లాట్కి. అర్థమైందా? ఇప్పుడు 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయలేదు కదా నీ ఫ్లాట్కి. మరి నీ దగ్గర మరి 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. మరి ఆ డబ్బులు ఏం చేశాడు? చూడండి, అంటే అతను జేబులో వేసుకుంటున్నాడు. మరి అర్థం చేసుకోవాలి మీరు అందరూ. అందుకే మీరు కూడా శపథం చేసి ఏ మహిళ కూడా ఏ పేదవాడు కూడా వైఎస్ఆర్సీపీ ఓటేయకూడదు, వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకూడదు. అప్పుడే మీకు రేపొద్దున మీరు చేసిన ద్రోహానికి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. మన పనిష్మెంట్ ఇవ్వకపోతే రేపొద్దున నేనే కరెక్ట్ అనుకుంటాను. మీరు కూడా ఆలోచించండి. ఏమ్మా చేసి పెడదాం. ఇప్పుడు మీ మీదే ఉంది. ఒక రోడ్డు వేయలేడు 5 సంవత్సరాల్లో, ఒక ట్రైన్ కట్టలేడా, వెనకాల ట్రైన్ కట్టలేడు 5 సంవత్సరాల్లో. మరి 5 సంవత్సరాల్లో ఒక పని చేయకపోతే మన దగ్గర ఇంటి పన్ను ఎందుకు కట్టించుకున్నాడు? కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకున్నాడు? మరి ఏదో కరెంటు పోల్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నాడు? చెత్త పన్ను 9 సార్లు పెంచాడు కరెంటు బిల్లు. మరి చెత్త పన్ను ఎప్పుడైనా మీ జీవితంలో చెత్త పన్ను చూసారా? మరి చూడండి, అన్ని పనులు కావాలి, మనకు పనులు చేయడు. అంచేత ఆ సమస్య తెలుసు. ఈ సంవత్సరంలోనే 2 సంవత్సరాలు సరే సార్. ఓడించాలి జగన్. లైట్ ఒకరు కొంచెం క్లాస్ ఓకే సార్. ఓకే సార్. బాబు బాబు గారు అన్నా బాబన్నా అంటే మా అమ్మాయికి స్థలం ఇచ్చాను. అప్పుడు ఇద్దరంలో ఉన్నప్పుడు అదే కట్టుకున్నారండి. చిన్న అమ్మాయికి కూడా పాపలమ్మంటే వచ్చి అంతగానే ఉందండి. ఆడపిల్లల మీద ఆధారపడి మందులకి అది ఇచ్చి పెన్షన్ తీసేసారు. ముందేమో కరెంట్ బిల్లు వంకెట్టారు. తర్వాత ఇంటి పనులు ఏమో నాకు ఏదో పోయిందని వంకెట్టించి ఎన్ని మట్లు పెట్టినా ఇవ్వట్లేదు. కాగితాలకు వచ్చే తప్ప ఉపయోగం లేదు. రేపు పొద్దున మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, రాసి పెట్టుకోండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ తీసేసిన పింఛను బంగారు పనుల్లో పెట్టి మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఏమ్మా, ఎందుకంటే మన ప్రభుత్వంలో ఈ కరెంటు బిల్లులని 2 మీటర్లని బాడు కార్ అని ఇల్లు అని ఇటువంటి ఏమి ఉండవు. మీరు తెల్ల రేషన్ కార్డుదారుడు, మీరు అర్హులు. మీకు ఎప్పుడు ఇద్దరు ఆడపిల్లలండి. ఇప్పుడు నెలకి 2,000 మందులు సరిపోలేదండి. ఇంకొక అలా వదిలేరు కదండి. ఆడపిల్లల మీదే ఆధారం. ఏదో మనకి ఇక్కడ మెడికల్ షాప్లో చేసుకుంటుందండి. కష్టపడితేనే కానీ మీ కుటుంబం గడవదు. ఆడపిల్లలు కష్టపడతారు. పైగా ఇప్పుడు కొత్త పెన్షన్ కాదు, అల్లుడి గారు కూడా పెన్షన్ అయింది. పెద్ద ఇదేం కాదండి. ఇది కూడా ఎప్పటి నుంచో వచ్చి పెన్షన్. ఇప్పుడు ఏమి కొత్తగా ఇచ్చింది కాదు, ఎప్పటి నుంచో వచ్చి పెన్షన్ పీకేసాడు ఇవ్వడం మాట్లాడించి. మళ్ళీ న్యాయం చేస్తామమ్మా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, అంటే అందరికీ చెప్పి 100 ఓట్లు చెప్పింది. ఎందుకంటే ఏమ్మా ఈయన వచ్చిన తర్వాత నా పెన్షన్ తీసేసాడు, రేపు పొద్దుటే వచ్చిన తర్వాత నీ పెన్షన్ తీసేస్తాడని వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు తీసినోడు వాళ్ళు తీయడనే గ్యారంటీ ఏమీ లేదు కదా. అంతే మీరు అందరికీ చెప్పి ఏమో సైకిల్ గుర్తు కోటేయించండి. మీరు పింఛను ఏదో నెయ్యలోను
బ్యాంకులోనా? దేనిదండి? మన ఎలాంటి ఇదా? మీకు ఇంక ఇల్లు ఇవ్వలేదు? ఇల్లు ఇవ్వకుండా లోన్ కట్టమని అడుగుతున్నారు, అవునా? మరి ఎంత దుర్మార్గం లెక్కేయండి. ఆ రోజేమో ఇక్కడ మన గాంధీ బొమ్మల సెంటర్లోనేమో మీరు 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని దీర్ఘం తీసి చెప్పాడు, ఉచితంగా ఇస్తానని చెప్పాడు. మన ప్రభుత్వం వచ్చుంటే అన్నమాట ప్రకారం మనం ఉచితంగా ఇచ్చేసేవాళ్ళం. ఇతను వచ్చి మోసం చేసి మీ దగ్గర సంతకాలు పెట్టించుకుని రిజిస్ట్రేషన్ పేరు చెప్పి మిమ్మల్ని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్ మీకు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఇవ్వకుండా బ్యాంకులకి ఇచ్చి రాసేసుకున్నాడు 10 లక్షలు. ఇప్పుడు 10 లక్షలు అప్పుడు నెత్తి మీద ఉంది, మీకు ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు కట్టమంటున్నారు. కట్టకపోతే అక్కడ మీ సివిల్ స్కోర్ పోతుంది. అంటే మీరు ఇప్పుడు మొండి బకాయిదారుడి కింద లెక్కేస్తున్నాడు అక్కడ బ్యాంకులో. బకాయిదారుడి కింద లెక్క. బకాయిదారుడు అంటే రేపొద్దున మీ పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకున్నా, ఒక ఇల్లు లోన్ పెట్టుకున్నా, ఒక కారు లోన్ పెట్టుకున్నా ఇవ్వరు. ఎందుకంటే మీరు బకాయిదారుల కింద లెక్క. అంటే ఇల్లు ఇవ్వకుండా అప్పు మీ నెత్తి మీద పెట్టి మిమ్మల్ని నాశనం చేశాడు. మళ్ళీ మన పిల్లల భవిష్యత్తును కూడా పాటు చేస్తాం. అందుకనే మీ తరఫున మనం ఫైట్ చేస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనం మాట ఇచ్చారు, రేపొద్దున మనం వచ్చిన తర్వాత ఉచితంగా ఇవ్వాలనేది. అలాగే 5 సంవత్సరాలు అరబస్తా సిమెంట్ ఎట్లేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. మీకు 3 లక్షల రూపాయలు అద్దె, ఇల్లు కూడా పాడైపోతుంది. కరెక్ట్ పాయింట్ చెప్పొచ్చు. చెదట్టేస్తున్నాయి గుమ్మాలు, మొక్కలు మూలు చేస్తూ ఉన్నాయి, కిందేమో పాడైపోతున్నాయి టైల్స్ అయితే. అందుకనే మనం ఇంకా 40 రోజులమ్మా. మీరు కూడా ఏంటంటే ఒక శపథం, రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్ కూడా రాకూడదు. అంటే నేను తెలుగుదేశం పార్టీకి చెప్పట్లా, మనం చేసిన అన్యాయం గురించి. ఇప్పుడు కట్టిన ఇల్లుకి ఒక 20,000 పెట్టుబడి పెడతాకి ఏంటి ఇబ్బంది? నాకు తెలుసుండి మీ ఫ్లాట్కి ఒక 30,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు కంప్లీట్ అయిపోతుంది. 30,000 మీరు పెట్టవలసింది. మరి ఇతను మీ పేరు మీద 10 లక్షలు తీసుకున్నాడు. మరి 10 లక్షలు తీసుకుని 30,000 కూడా పెట్టుబడి పెడతలేదు అంటే ఎంత అన్యాయం అర్థం చేసుకోండి. మీ దగ్గర డబ్బులు తీసుకుని కూడా మీ ఫ్లాట్కి పెట్టుబడి పెట్టలేదు. మరి అటువంటి వాళ్ళకి డిపాజిట్ కూడా రానివ్వకూడదు. మీరు వేయకపోవడం కాదు, అందరితో ఏనవ్వకూడదు. అదే వేసారు మీరు కదా, బయట చెప్తున్నాను నేను. మనం ఇంక అందుకనే మిమ్మల్ని ఇంట్లో దిగబెట్టే బాధ్యత నాది. రేపు ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం, అంతేనా? శ్రావణ మాసానికి మిమ్మల్ని అందులో పంపిద్దాం ఏమ్మా. ఇంకేడు ఇంకా దారుణం. కాకపోతే మన మీద ఎట్లా కక్ష పూనాడో పేదల మీద, మహిళల మీద మీరు కూడా అట్లా గుర్తుపెట్టుకోవాలి. అసలు మీరు ఎట్లా పెట్టుకుంటారు అందరితో? లేదు మీకు మీకు ఏ ఇబ్బంది లేకుండా డ్రైన్ కిందకి లాక్కెళ్ళాలి. కింద లాక్కెళ్ళకపోతే ఇక్కడే స్నాగ్రేట్ అయిపోతుంది. ఇది నేను చేసి పెట్టిపోయింది ఇంకెంత 40 రోజులు. రేపు వర్షాకాలం వచ్చినప్పుడు మీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. మన కమిషనర్ తోటి కలెక్టర్ గారితో కూడా గొడవ పెట్టుకున్నాం. ఎందుకు శాంక్షన్ అయినప్పుడు కూడా ఏం చేస్తుంటారు మీరు? ఇదే రాశారు కదా, మీరు రాయించారు కదా, ఉందా బుక్లో ఉంది. ఈ 2 నెలల నుంచి మనం చేయించలేదు, ఎలక్షన్ పడిపోయాము. ఇప్పుడు ఏంటంటే మనం కూడా అడిగారు, కొంచెం 20 రూపాయలు చేయాలంటే ఈ లోపల అవ్వాలండి. మళ్ళీ ఎలక్షన్ కొట్టే మొన్న వచ్చేస్తారు కదా, మళ్ళీ ఎలక్షన్ కొట్టే రాశాలే. ఇచ్చి పైన నాదిలే మన దగ్గర కదా. ఏం లేదన్నా, ఇది నీకు ఎందుకంటే నీ జలాపూడి ఇచ్చి పైన నాది. అబ్బాయి కదండి, తప్పులాంటి తీసుకొచ్చి నా దగ్గర రాజుకున్నా చెప్పారు. మనం కూడా అది బాధ్యత. బాగున్నారు కదమ్మా? మీరు అందరూ మాకు మీరు రిలీజియస్ కాన్సెప్ట్ చేసుకోండి. అందరికంటే ఎక్కువ చెప్పలేము. అంటే ఆశీర్వాదం తీసుకోవాలి. మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ పింఛన్లు, పథకాలు అన్ని ఇంకా పెంచి మీ ఇంటికి తీసుకొచ్చి అన్ని అందజేస్తాం. మంచి సైకిల్ అమ్మా, మర్చిపోతాం. ఆశీర్వాదం 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 ఆశీర్వాదం. మొత్తం విధ్వంసం. కట్టడం తెలియదు, పోల్చడం తప్ప. 5 సంవత్సరాలు పరిపాలనిస్తే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని. రాజధాని రాష్ట్రం చేశాడు, పోలవరం లేకుండా చేశాడు, పరిశ్రమలు లేవు, పారిశ్రామికలు లేరు, ఒక ఆరోగ్యం లేదు. రాష్ట్రం విడిపోయినందుకు ఇప్పుడు మనం అమరావతి రాజధానిలో వాటికి హాస్పిటల్స్ అన్నిటి ఉండేమని, ఒక ఎయిమ్స్ కానీ, ఒక కిమ్స్ కానీ, ఒక అపోలో కానీ, ఒక బసవతారకం కానీ, ఒక గ్లోబల్ కానీ, ఏ హాస్పిటల్ అని అమరావతి ఉంటే మనకి ఈజీగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మనం హైదరాబాదు, చెన్నై పర్యటకాల్సి వస్తుంది. ఆరోగ్యం లేదు, ఉద్యోగం లేదు, విద్య లేదు, అన్నీ మీకు తెలుసు. మీకు చెప్పండి అమ్మా. కొంచెం స్టెప్ అనుకోండి అనుకోండి. పైకెట్టాలి వేరే 2 నెలలు ఇంటి
రాకుండా ఫైట్ చేయాలని చెప్పారు. లేదు సార్. పార్వతీ పరమేశ్వర్లో ఉండి మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించినాను.